పర్సన్ ఈ భర్తకి ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేయడానికి చాలా టైమ్ టేకింగ్ ఉంటుంది. హ్మ్. మేబీ దీని వల్లే అనుకుంటా కదా! బయట అఫైర్స్ పెరిగిపోవడానికి గూడా రీజన్ ఎక్కువ అవ్వడం. నువ్వెప్పుడైతే రిసీవ్ చేసుకోవడం మానేస్తావో, హ్మ్. ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని కనీసం విను. హ్మ్. విన్న తరువాత ఒక డిస్కషను. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఏమైపోయింది అనంటే, ఎవరికి వాళ్ళకి నేను చేసేదే కరెక్టు, లేకపోతే నా మాటే వినాలి అనేటటువంటి పంతము, పట్టింపు ఎక్కువైపోయింది. నేనే కరెక్టు అనేటటువంటి ధోరణిలోటి ఉంటున్నాం. హ్మ్. ఇప్పుడు ఈ రోజు నంబర్ ఆఫ్ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెరగడానికి కారణం ఏంటంటే, ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ లేకపోవడము, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోకపోవడము. అండర్‌లైన్ దిస్ పాయింట్. హ్మ్. అండర్‌స్టాండింగ్ లేదు, అవగాహన లేదు. అలాగని చెప్పి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునేటటువంటి తత్వము లేదు. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకునేటటువంటిది లేదు. నువ్వు నన్ను తిట్టావు కాబట్టి నేను ఈ పని చేస్తా. నువ్వు నన్ను నా మాట వినట్లేదు కాబట్టి నేను ఈ పని చేస్తా. నువ్వు నీ వాళ్ళని చూసుకుంటున్నావు కాబట్టి నా జీతం నా ఇష్టము. నువ్వు నీ వాళ్ళని చూసుకుంటున్నావు కాబట్టి నన్ను అడిగే హక్కు లేదు. నువ్వు ఎప్పుడైతే మారతావో నేను అప్పుడు మారతా. ఏంటి మారేది? ఇద్దరు మారాలనే కోరుకుంటున్నారు కదా! కూర్చుని ఎందుకు మాట్లాడుకొని మారరు? హ్మ్. కూర్చుని ఒకవేళ నువ్వు మాట్లాడినా అవతల వాళ్ళు విననటువంటి పదార్థం ఉన్నప్పుడు యువతలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళకి ఎంత చెప్పినా కూడా ఈ మనిషి మారే ప్రసక్తి లేదు అని చెప్పి తను మారేటటువంటి ప్రమాదం ఉంది. ఓకే. తను మారిపోతే నువ్వేం చేయగలుగుతావు? భర్తో భార్యో నీ నుంచి తీసుకున్నటువంటి ప్రేమని నీతో ఎక్స్‌ప్రెస్ చేసి ఆ ప్రేమని గనక నువ్వు దాన్ని రిసీవ్ చేసుకొని ఆమెకి ఇవ్వలేకపోతే, అతడికి ఇవ్వలేకపోతే, అతడు ఇమ్మీడియట్ గా ఏం చేస్తాడు? ఖచ్చితంగా బయట ఆ ప్రేమని తను మారుతాడు. ఓహో, వీళ్ళు మారరు, ఇక్కడి నుంచి నాకేమి రాదు, నేను బ్రతకాలి, నేను ఆనందంగా ఉండాలి, నేను స్వేచ్ఛగా ఉండాలి, నాకు ప్రేమ కావాలి అని దొరికిన చోట ఖచ్చితంగా తీసుకుంటారు. మీరు చెప్పింది చాలా బాగుంది. జనరల్‌గా ఇంట్లో ఒక అండర్‌స్టాండింగ్ లేకపోతేనో, లేకపోతే ప్రేమ కావాల్సినంత దొరక్కపోతేనో, ఇలాంటి అఫైర్స్ పెట్టుకునే వాళ్ళు చాలా మందుంటారు. కానీ కొంతమంది ఫ్యామిలీస్‌తో చాలా హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా ఎస్పెషల్లీ జెంట్స్‌ని తీసుకుంటే, బయట ఇలాంటివి ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? బావుందమ్మా. ఇంట్లో భోజనం చేశాం గదా అని జెప్పేసని నోరూరిస్తూ పక్కది ఉన్నప్పుడు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు, ఇక్కడ అవకాశం దొరుకుతున్నప్పుడు, ఇప్పుడు మన ఇంట్లో జామ చెట్టుంది, పక్కింట్లో అదేంటి ఆపిల్ చెట్టుంది. నీ జామకాయలు తింటున్నావు. పక్క వాళ్ళది తీసుకోవడంలో ఇటు అబ్జెక్షన్ లేదు, అటు అబ్జెక్షన్ లేదు. ఎందుకు కోసుకోవు నువ్వు? మనలో ఉండాలి. అరే అది పక్క వాళ్ళది, వాళ్ళేం అనకపోయినా వాళ్ళది మనం దొంగతనం చేయకూడదు, లేదా వాళ్ళది మనం అనుభవించకూడదు, మన ఇంట్లో జామ చెట్టు ఉంది కదా అని చెప్పేసని మనది మనం ఎంజాయ్ చేయడంలో తప్పు లేదు. సంస్కారం నీలో ఉండాలి. అదేంటి కుటుంబంతో చాలా బాగా ఉండి పక్క కూడా ఎందుకు వెళ్తున్నారు మేడం అని అంటే, అకార్డింగ్ టు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఊరిస్తూ ఉంటాయి కొన్ని, ఆహ్వానిస్తూ ఉంటాయి కొన్ని, అభ్యంతరాలు లేకుండా ఉంటాయి కొన్ని, అందిపుచ్చుకుంటారు. కానీ ఇంట్లో ఏది జరిగినా గానీ ఇది పర్మనెంట్. చివరాఖరి వరకు తోడుండేది. కానీ అవన్నీ కూడా టెంపరరీ రిలేషన్సే కదా! బట్ వాటికి అడిక్ట్ అవ్వడం అనేది చాలా డేంజర్ ఏమో అని నా అభిప్రాయం. అంటే ఎవరికి కూడా ఎళ్ళే ముందు వరకు ఏంటంటే సరదా అనుకుంటారు. ఎళ్ళిన తర్వాత సుఖం అనుకుంటాడు. ఆ తర్వాత అది బోర్లా పడిందంటే అప్పుడు అర్థమవుతది మొత్తం అంతా దుఃఖమే ఉంటది జీవితం అంతా. అది తెలుసుకోవాలి ఫస్ట్. ఎవరైనా, ఆడైనా మగైనా సరే. ఫస్ట్‌లో అన్నీ బానే ఉంటాయమ్మా ఇట్లాంటివన్నీ కూడా. చాలా మంది మాట్లాడతారు ఏంటి అనంటే, దొంగతనం చేసినటువంటి కాయలు బాగా రుచిగా ఉంటాయి అని చెప్పేసని. నువ్వు పట్టుబడకుండా ఉన్నంత వరకు చాలా రుచిగా ఉంటాయి. ఆ తర్వాత పట్టుబడిన తర్వాత ఏసే దెబ్బలు ఎంత రుచిగా ఉంటాయి? రుచిగా ఉంటాయా, కారంగా ఉంటాయా, మాడి ఉంటాయా? అప్పుడు తెలుస్తది. అక్కడ అవమానము జరుగుతుంది. ఆ దెబ్బలు పడిన తర్వాత రుచిని వెనక్కి తిరిగి ఆ రుచి మరిగినటువంటి కాయల కోసం మళ్ళీ బొమ్మను పోతాడేమో చూస్తా. అలాగే వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇటు దొంగ అనేటటువంటి దీంతో ఎవడికాడు దాచుకుంటాడు, వాడి దగ్గరికి రానివ్వడు. నా గరక నా ఘాటుక దొరకనంత వరకు దొరే తల్లి. దొరికిన తర్వాతనే కదా వాడి బతుకు బస్ స్టాండ్ అయ్యేది, లేదా ఆమె బతుకు బస్ స్టాండ్ అయ్యేది. ఎప్పుడైనా సరే ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒక సరిహద్దు గీత అవసరం అమ్మా మన వ్యక్తిగత జీవితాలకి. దాంట్లోకి ఎవరిని రానివ్వద్దు, మనం ఎవరి జీవితాల్లోకి మనం పోవద్దు. ప్రతి మనిషికి బౌండరీ. నేను ఎప్పుడు ఒకటే చెప్తా, ప్రకృతికి పక్కవాడికి నువ్వు ఏదైనా చెయ్యి, ప్రకృతికి పక్కవాడికి హాని చేయొద్దు, హాని జరగద్దు. అంతవరకు నువ్వు ఏ పనైనా ఎంచుకో. అంటే అర్థం ఏంటి? నీ లిమిట్ లో నువ్వు ఉండు, నీదేదో అదే తీసుకో, నీ ఎంజాయ్మెంట్ నీ కోసం రాసి పెట్టి ఉన్నదాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయి, పక్కదే వద్దు. కానీ అలా ఎంతమంది ఉంటున్నారు మ్యామ్ ఇప్పుడు?
ఎవరికైనా గానీ తన దాకా వస్తే గానీ తెలియదు కదా తల్లి. అందరూ ఉంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు మనం ఏమనుకుంటాము, ఏదో 1, 2 ఇన్సిడెంట్ సంచలనాత్మకమై జరిగినప్పుడు లోకమంతా ఇలాగే ఉందనుకుంటాం. తప్పు. మనం మాట్లాడి ఏదైతే మనం ఒక మంచి మాట చెప్తున్నామో దాన్ని తీసుకుని పాటించే లోకం కూడా ఉంది, అది మర్చిపోవద్దు. అది మనకి బయటికి కనపడదు, సంచలనాలు మాత్రమే మనకు బయటికి కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రపంచమంతా అలాగే ఉందని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో అంటే రెగ్యులర్ గా ఈ న్యూస్లే చూసి ఇలాంటివన్నీ విని మనం వేస్తున్నాం, ఇవే న్యూస్లు వేస్తున్నాం, వీటిల్ని సంచలనం చేస్తున్నాం. ఎందుకు అనంటే ఎప్పుడు కూడా ఒకటి చూడండి, రాముల వారు ఈ రోజు అందంగా నవ్వారంటే ఎవ్వరూ దాన్ని ఎక్కువ పట్టించుకోరు. ఎందుకంటే రాముల వారు అందంగా నవ్వుతారు అంతే, అది సహజం. కానీ రాముల వారి కళ్ళల్లో ఎందుకో కన్నీళ్లు ఉన్నట్టుగా ఉన్నాయని ఒక మాట చెప్పండి, పోలోమని అందరూ వెళ్ళిపోతారు రాముల వారు ఎడుతున్నారంట. అంటే ఏంటి, నెగటివ్ అనేటటువంటి దాన్ని మనం ఎక్కువ అట్రాక్ట్ చేసేస్తుంది మనిషిని. ఎందుకు ఏమో, ఎందుకో, ఏంటో, అలానేమో ఇలానేమో అనేటటువంటి దీంట్లోకి మనిషి వెళ్ళిపోతాడు అనమాట. అంటే పాజిటివ్ థింకింగ్ నుంచి మనం నెగటివ్ ని ఎక్కువ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాల్సినటువంటిది ఉంది. చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎవరైనా సరే, నేను చాలా మందికి చెప్తూ ఉంటాను కూడా, మేడం ఇది మాట్లాడండి, ఇది మాట్లాడండి. ఎందుకు రాదు మీరు దాన్ని ఎంకరేజ్ చేస్తారు? ఎందుకమ్మా మీరు దాని గురించి మాట్లాడమంటారు? నేను మాట్లాడను. ఎందుకు అనంటే దీన్ని మాట్లాడి దీన్ని తెలియనాడికి కూడా తెలియజేసి భ్రష్టు పట్టిస్తున్నాం. మనం ఈ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాం, మనం కూడా భ్రష్టు పడుతున్నాం. అలా కాదు మ్యామ్, యాక్చువల్గా మిమ్మల్ని మాట్లాడమనడానికి కూడా కొన్ని రీజన్స్ ఏంటి అంటే, మీరు చెప్పే వే ఆఫ్, అంటే మీరు చెప్పే విధానంని బట్టి అవతల వాళ్ళకి ఆటోమేటిక్గా మారాలి అన్న ఒక ఇంటెన్షన్, అది మాట్లాడతాను తల్లి. మారాలి అనే ఇంటెన్షన్ ఉంటది. దీని మార్పు కోసం నేను మాట్లాడాలి, ఎవరో ఒకళ్ళు గొంతు విప్పకపోతే కరెక్ట్ కాదు అనుకునేది ఖచ్చితంగా మాట్లాడతాను. అక్కడ ఆ అవకాశాలు లేనటువంటివి కొన్ని ఉంటాయి. అవి ఆ సంచలనాలని, జనాలు ఇష్టపడే సంచలనాలు నేను మాట్లాడను. ఇష్టపడేటటువంటి వాటి గురించి ఎక్కువగా నేను మాట్లాడను. నా భర్త ఎందుకోనండి 3 రోజుల నుంచి రావడం లేదు, రాత్రిపూట నేను వెళ్తే ఒక ఆంటీతో పడుకుంటున్నాడు, ఇలాంటివి నేను ఎంకరేజ్ చెయ్యను. అది నువ్వు ప్రపంచానికి ఎందుకు చెప్తున్నావు అంటే, పక్కింటి ఆంటీకి దగ్గరికి వెళ్ళాలనుకునేటటువంటి వాడు ఇవన్నీ చూసి వాడేం నేర్చుకుంటాడు అని అంటే, ఓ నేనే కాదు, ప్రపంచంలో చాలా మంది తప్పులు చేస్తున్నారు, నేను చేసేది ఒప్పు అని చెప్పి వెళ్తే భయం అనుకునేటటువంటి వాడు కూడా గోడ దూకేటటువంటి ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు. ఐ డోంట్ ఎంకరేజ్ లైక్ దట్, సచ్ టైప్ ఆఫ్ వ్యూవర్షిప్ ఉందనో, లేకపోతే మాట్లాడుతున్నావు అక్రమ సంబంధాలు. ఇవాళ ఏ ఛానల్ చూడండి ఇవే అక్రమ సంబంధాల మీద రేటింగ్లు నడుస్తున్నాయి. నేను అన్నానని కాదు, మీ ఛానల్లో కూడా ఉన్నాయి అవి కూడా. దయచేసి అక్రమ సంబంధాలకు మించిన కష్టాలు మనుషుల్లో లేవా? వాళ్ళ యొక్క వ్యక్తిత్వమైనటువంటి వ్యక్తిత్వ హననం జరుగుతున్నాయి, వాళ్ళ రైట్స్ కోల్పోతున్నారు, ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఒక ఆడపిల్ల బయటికి వెళ్తే బాస్తో వేధింపులు ఉన్నాయి, అలాగే ఒక ఇంట్లో ఉన్నటువంటి గృహిణి పక్కింటి వాళ్ళతోటి వేధింపులు ఉన్నాయి. అలాగే ఈ శారీరక సంబంధమైనటువంటి అక్రమ సంబంధాలు తప్ప మనిషి ఇంకా దేంతోటి కష్టపడట్లేదు, నష్టపడట్లేదు. ఇంకే సబ్జెక్టులు లేవా? ఏ సబ్జెక్టులు లేవా? ఉన్నాయి మ్యామ్.